హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. ఈరోజు రెసిపీ స్వచ్ఛమైన ఆవు పాలతో చేసే జున్ను. మీరు బిగినర్స్ అయినా మీకు అర్థమయ్యే విధంగా సింపుల్‌గా కుక్కర్‌లోనే టేస్టీగా మరియు జ్యూసీగా ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మూడో రోజు జున్ను పాలు ఒక గ్లాస్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్‌తో పావు గ్లాస్ బెల్లం కూడా వేసి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు మరొక్క గిన్నెలోకి వడకెట్టి తీసుకోండి. దీనివలన బెల్లంలో ఏదైనా డస్ట్ ఉన్నట్టయితే సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు మరియు యాలుక్కాయల పొడి వేసి అంతా కలిసేలా మిక్స్ చేసి గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్కర్ పెట్టి కుక్కర్‌లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందాక మనం పక్కన పెట్టుకున్నటువంటి జున్ను గిన్నెను పెట్టి దానిపై మూత పెట్టి కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వేయించుకోండి. 2 విజిల్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఈ విధంగా చాకుతో గుచ్చి చూసినట్టయితే చాకుకు పాలనేవి అంటుకోలేదు. జున్ను పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకుందాం. 2 గంటల తర్వాత గిన్నెను తీసుకొని జున్నెను గిన్నె నుంచి చాక్‌తో ఈ విధంగా సెపరేట్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అంతేనండి. టేస్టీగా మరియు జ్యూసీగా సాఫ్టీ జున్ను రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.